విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. చాలా మందిలో ప్రొఫెషనల్ పరంగా మేకప్ చేసుకోవాల్సిన వాళ్ళు అంటే ఇంకా అదే ఫుడ్ పెడుతుంది వాళ్ళకి. ఫర్ సపోజ్ తీసుకుందాం, ఎయిర్లైన్స్ కానివ్వండి, యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు, ఇలా యాంకరింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు మేకప్ అనేది మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాల్సి వస్తుంది. దానికి ఆల్టర్నేటివ్ అనేది ఏమి ఉండదు. మరి ఎక్కువగా మేకప్ చేసుకొని ఉండడం వల్ల ఫేస్ పాడైపోవడం, మచ్చలు రావడం, కొంతమందికి అయితే అసలు నువ్వు ఇంతకుముందు మేకప్ చేసుకోకుంటూనే బాగున్నావు, ఆ ప్రోడక్ట్స్ వాడి నీ ఫేస్ ఎలా అయిపోయింది చూడంటారు. బట్ దానికి ఆల్టర్నేటివ్ కూడా కొన్నిసార్లు దొరకపోవచ్చు. మరి ఈ మధ్య కాలంలో ఓన్లీ యాక్ట్రెసెస్ కాదు, నార్మల్ కాలేజ్ గోయింగ్ వాళ్ళు కూడా మేకప్ ప్రోడక్ట్స్ విరివిగా యూస్ చేస్తున్నారు. దీనివల్ల ఫేస్ పాడైనప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మళ్ళీ నార్మల్గా ఉంటాము? అంటే సివియారిటీ వైపు బాగా సివియర్ అయ్యే కేసెస్ కాకుండా మనం ఎలాంటి రెమెడీస్ పాటిస్తే మంచిగా ఫేరీ లుక్ వస్తుంది? ఈ విషయం తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు న్యాచురోపతిక్ డాక్టర్ షా గుప్తా గారు. నమస్తే మ్యామ్, ఎలా ఉన్నారు? నా నాట్ ఓన్లీ యాక్ట్రెస్, ఇప్పుడు ఒక యాక్టర్ అయితేనే మేకప్ చేసుకోవాలని లేదు. నార్మల్గా చెప్పాలంటే ఒక 10th క్లాస్ నుంచి కూడా వాళ్ళ కాన్షియస్నెస్ పెరిగిపోయింది. అందంగా కనిపించాలి, నీట్గా కనిపించాలి. మేబీ సోషల్ నెట్వర్క్ ఆ ప్రభావం అనొచ్చు. ఇప్పుడు అవేర్గా ఉంటున్నారు పిల్లలు. మరి కొన్ని ప్రోడక్ట్స్ మనం ఎంత కాస్ట్ పెట్టి కొన్నా కానీ వాటి వల్ల మన స్కిన్ డ్యామేజ్ అవుతుంది. సివియర్గా డ్యామేజెస్ అవ్వడం, ఇవంతా పోర్స్ ఓపెన్ అవ్వడం, చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అవన్నీ ఎలా మనం దాటేసి చక్కగా ఒక నార్మల్ స్కిన్కి రావాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? సో బేసికలీ ఏంటంటే అండి, ఈ మధ్య కాలంలో అయితే మేకప్ అనేది వెరీ కామన్ అనమాట. అవును. విరివిగా వాడుతున్నారు. సో చాలా మంది ఆ మేకప్ వేసుకొని అలా పడుకునేసి మార్నింగ్ లేచిన తర్వాత, సో చాలా మంది నేను గమనిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడన్నా ఫంక్షన్స్కి వెళ్ళాము, ఏదైనా వెళ్ళాము అంటే మేకప్ తీస్తే ఎలా ఉంటుంది, అసలు ఆ ఫేస్ని చూపించడానికి కొంతమంది సంకోచిస్తూ ఉంటారు. అలా మేకప్లోనే 24 hours ఉండే వాళ్ళు కూడా ఉంటారు. నేనేమంటానంటే అట్లీస్ట్ ఆ కెమికల్ ఇంపాక్ట్స్ మన స్కిన్ మీద పడి మనం నార్మల్ కొద్దిగా సెన్సిటివిటీ ఎక్కువ అయిపోతుంది. ఎక్కువగా మేకప్లు వాడే వాళ్ళని గమనిస్తే మీరు కొద్దిగా ఎండకి వెళ్ళి రండి, ఒక ప్యాచ్ ఫామ్ అవుతుంది, అల్లం ప్యాచ్ లాగా ఫామ్ అయిపోతుంది. సో నేనేమంటా అంటే మార్నింగ్ మన ప్రొఫెషనల్లో మనం వాడుతుంటాం రెగ్యులర్గా అన్నప్పుడు, మనం మార్నింగ్ లేచిన తర్వాత మంచిగా అంటే లైక్ పొటాటోని జ్యూస్ చేసేసి ఆ జ్యూస్ని ఐస్ ట్రేలో వేసేసేయండి. ఆ ఐస్ క్యూబ్స్ని ప్లెయిన్ వాటర్ తీసుకొని పొటాటోతో చేసిన ఐస్ క్యూబ్స్ని ఆ వాటర్లో వేసుకొని ఫేస్ని డిప్ చేయండి. సో అలా పొటాటో కానీ, టమాటో కానీ, కుకుంబర్ అయితే అల్టిమేట్గా పనిచేస్తుంది. అలోవెరా కానీ మనం డైరెక్ట్ అప్లై చేసే బదులు ఐస్ క్యూబ్స్ లాగా చేసుకొని ఆ ఐస్ క్యూబ్స్ని కూడా ఒక బౌల్లో వాటర్లో తీసుకొని దాంట్లో అన్ని వేసుకొని ఫేస్ పెట్టండి. అంటే మనం లైక్ ఆల్మోస్ట్ ఒక ఖచ్చితంగా మనము మేకప్స్లో ఉంటే స్కిన్ బాగా డ్యామేజ్ అయిపోయి దాని అంటే లైక్ మనకు ఎలా అంటే సూపర్ఫిషియల్ లేయర్ అనేది చాలా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. మనం ఎంత వాష్ చేసినా, ఎన్ని సోప్స్ పెట్టి వాష్ చేసినా కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది. బట్ ఇక్కడ పొటాటోతో కానీ, టమాటోతో కానీ ఐస్ క్యూబ్స్లో ఇలా వేసుకొని అప్లై చేసుకోవడం వల్ల బ్లడ్ సప్లై బాగా ఇంక్రీజ్ అయిపోయి ఆ కెమికల్ అంతా క్లీన్ అయిపోతుంది అనమాట. మనము ఇలాగ మార్నింగ్ లేచిన తర్వాత ఐస్ క్యూబ్స్లో ఇలా ఫేస్ పెట్టి చేసుకోవడం వల్ల మనం ఇలాంటి డ్యామేజెస్ నుంచి మనకు చాలా వరకు కాపాడుకోవచ్చు మన స్కిన్ని. ఈవెన్ దో మేకప్ వేయడానికి ముందు కూడా ప్లెయిన్ ఐస్ క్యూబ్స్ చేసుకొని ఫస్ట్ ఫేస్ మసాజ్ చేసుకోండి, దాని తర్వాత తుడుచుకొని దాని తర్వాత మనం మేకప్ వేసుకోండి. వన్స్ మేకప్ రిమూవ్ చేసిన తర్వాత కూడా టమాటా పల్ప్ కానీ, పపాయా ఫ్రూట్ పల్ప్ కానీ, పపాయా ఫ్రూట్ చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. పపాయా ఫ్రూట్ పల్ప్ తీసేసుకొని ఫేస్కి ప్యాక్ పెట్టేసుకోండి. మేకప్ రిమూవ్ చేసిన తర్వాత ప్యాక్ పెట్టి 5 to 10 minutes తర్వాత వాష్ చేయండి. సో మనకి ఇప్పుడు యూజువల్గా మనం ఎటైనా వెళ్ళాము, ఇప్పుడు మనము మేకప్ మన కిట్ లేదు మన దగ్గర, మనం రెగ్యులర్గా యూజ్ చేసే కిట్ లేదు, వేరే వాళ్ళు యూజ్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ ప్రోడక్ట్ వేరు, మన ప్రోడక్ట్ వేరు. అలాంటప్పుడు మనం వాళ్ళది వాడినప్పుడు ఇమీడియట్ స్కిన్ ఏమవుతుంది, ఇమీడియట్గా ఇచ్చింగ్ వచ్చేస్తుంది. చాలా మందికి ఇచ్చింగ్ రావడము అంటే మనం వాడే ప్రోడక్ట్స్ రెగ్యులర్గా వాడకుండా ఏదైనా సింపుల్గా మార్చాము, ఏదైనా కాంపోజిషన్ ఏదైనా అది ఎక్కువ వాడము, ఇమీడియట్ స్కిన్ మీద ర్యాష్ వచ్చి అది లైఫ్ టైం ఉండిపోతుంది కొంతమందికి. సో ఇలాంటి ఎన్నో రకాలు మనం చూస్తుంటాం. కాబట్టి నేనేమంటానంటే ఎప్పుడైనా సరే మేకప్ వాడినా వాడకపోయినా స్కిన్ అనేది ఎప్పుడు బ్రైట్గా హెల్తీగా ఉండాలంటే మనం యూజ్ చేసే వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఆ పల్పస్ మనం డైరెక్ట్ మార్నింగ్ లేచాక ఒకసారి, నైట్ పడుకునే ముందు ఒకసారి అప్లై చేసుకోవడము. దీన్ని ఐస్ క్యూబ్స్ లాగా చేసుకుని మార్నింగ్ లేచిన తర్వాత ప్లెయిన్ ఐస్ క్యూబ్స్ కాకుండా ఇలా వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్తో చేసిన ఐస్ క్యూబ్ పల్ప్స్ నీళ్ళలో వేసుకొని మంచిగా పెట్టామనుకోండి, సో మనం స్కిన్ సెన్సిటివిటీ చాలా వరకు కంట్రోల్ అవుతుంది. మనము ఎండకి వెళ్ళి కొద్దిగా మనం సన్ స్క్రీన్ లోషన్ పెట్టినా పెట్టకపోయినా ఎండకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా స్కిన్ చాలా మంచిగా ఉంటుంది, ఎప్పుడు డ్యామేజ్ అవ్వదు. సో మనము ఎండకి వెళ్ళినా ఎక్కువ ఏ ప్రోడక్ట్స్ వాడినా కూడా స్కిన్ డ్యామేజ్ అవ్వద్దు అంటే ఎర్లీ మార్నింగ్ చేసే ప్రక్రియ, నైట్ పడుకునే ముందు చేసే ప్రక్రియ చాలా ఇంపార్టెంట్. అదే మనం అప్లై చేసుకునే ఫ్రూట్స్ కానీ,
ఓకే. అండ్ అద్భుతంగా ఇంకొకటి ఏంటంటే చాలా మందికి పపాయ తెలుసు, టమాటా తెలుసు, పొటాటో తెలుసు, బనానా కూడా తెలుసు అప్లై చేసుకోండి, కానీ పాలకూర తెలియదు. పాలకూర? పాలకూర స్కిన్ చాలా హెల్దీగా ఉంచుతుంది. అవునా? అంటే పాలకూర ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవాలా? మొత్తం ఎట్లా? స్కిన్కి అప్లై చేసుకోవచ్చు. పాలకూరని మిక్సీ పట్టేసి మొత్తం బాడీకి అప్లై చేసి 5 to 10 minutes తర్వాత వాష్ చేయండి. చాలా స్మూత్ ఉంటుంది. ఓకే. చాలా టాక్సిక్స్ అన్ని కూడా పోతాయా? టాక్సిన్స్ పోతాయి. అండ్ స్మెల్ ఉంటుంది కొంతమందికి, ఈ మన స్వెట్ స్మెల్ ఎక్కువ ఉంటుంది. కొంతమంది మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 3 times స్నానం చేస్తుంటారు, కానీ ఆ స్వెట్ స్మెల్కి ఈవెన్ అండర్ ఆర్మ్స్లో కానీ పెల్విక్ పార్ట్స్లో కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్మెల్ వస్తుంటుంది. ఈవెన్ ఆ వెజనల్ పార్ట్లో డిశ్చార్జ్ అవుతుంది, అది కూడా వెజనల్ స్మెల్స్. సో పాలకూరని మిక్సీ పట్టేసి మొత్తం త్రోట్ దట్ బాడీ నీట్గా పెట్టి స్మూత్గా సున్నిపిండి అప్లై చేస్తాం కదా, అలా స్మూత్గా మసాజ్ చేసి అరికాళ్ళకు కూడా మంచిగా అప్లై చేసుకుంటే పగులు కూడా రావు మనకి. అలా పెట్టి స్నానం చేసేసేయండి. అద్భుతమైన యాక్చువల్లీ ఇది మనం ప్రీవియస్ వీడియోలో కూడా ఒకసారి చెప్పాం లాస్ట్ ఇయర్ ఏమో. చాలా మంది మంచి కామెంట్స్ కూడా చేశారు. ఈవెన్ మా దగ్గర కూర్చున్న పేషెంట్స్లో కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చాయంటే నేను ఫస్ట్ కెమికల్స్ అవన్నీ ఆపేయండి, టైం తీసుకోనైనా సరే బెనిఫిట్ మాత్రం 100%. ఏదైనా అప్లై చేస్తామనుకోండి ఇమీడియట్ బ్రైట్నెస్ అయితే రాదు, న్యాచురల్ ప్రాసెస్లో ఇట్ విల్ టేక్ టైం. సో మేబీ 10 days పడుతుంది, కొంతమందికి 1 minute పడుతుంది, కానీ ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. న్యాచురల్గా మనకి అప్లికేషన్ కూడా ఇంట్లో దొరికే ఫ్రూట్స్, ఖర్చు కూడా తక్కువ. తినే వెజిటబుల్ని ఇంటి చుట్టూ కట్ చేసుకుంటూ, టమాటా కట్ చేసాం, రిమైనింగ్ ఇంత ముక్క తీసుకొని ఫేస్కి పెట్టారు. పపాయ తింటున్నాం ఇంత ముక్క, సో పొటాటో తింటున్నాం, దాన్ని క్రష్ చేసేసుకొని సింపుల్ పుదీనా. నేను ఆల్మోస్ట్ ఇవన్నీ అండి. ఇప్పుడు నేను కొంతమందికి ఏంటంటే పాలకూర వాడితే స్కిన్ అనేది కొద్ది ఆయిలీగా ఉంటుంది చూడండి, ఆయిలీగా ఉండే వాళ్ళకి మనం పాలకూర విత్ కాంబినేషన్ ఆఫ్ అలోవెరా జెల్తో అప్లై చేసుకోవచ్చు. కానీ ఇంకా ఆయిల్ స్కిన్ అనేది కొద్దిగా నార్మల్ అవుతుంది, ఇంకా చాలా బాగుంటుంది. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి పాలకూర విత్ కాంబినేషన్ ఆఫ్ మనం ఏమన్నా ఇప్పుడు లైక్ ఇలాంటి పొటాటో జ్యూస్ కానీ, టమాటా కానీ, పపాయ ఫ్రూట్ కానీ కాంబినేషన్లో వాడితే ఇంకా మంచిది. నార్మల్ స్కిన్ ఉంది ఇలా వాళ్ళకి ఆయిలీ లేదు, ఇంకా ఇలా డ్రైగా కూడా నార్మల్ స్కిన్ వాళ్ళకి డైరెక్ట్ పాలకూర పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చూసే వాళ్ళు కూడా ఒక్కొక్క కైండ్ ఆఫ్ స్కిన్ ఉంటుంది కదా, సో డైరెక్ట్ కాకుండా ఈ కాంబినేషన్లో తీసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇంటేక్ ఆఫ్ వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం అసలు కొంతమందికి అయితే ఈ మధ్యకాలంలో కొద్దిగా ఎండకి వెళ్ళి రావడం కానీ, లేదంటే సంథింగ్ ఏదైనా ఫుడ్ చేంజ్ అయినా కూడా తెల్ల మచ్చలు ఫామ్ అయిపోతున్నాయి. బాగా గమనిస్తే ముఖం మీద కూడా తెల్ల మచ్చలు, ఒక చారలాగా. ఏంటా అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తే విటమిన్ డి డెఫిషియన్సీ అంటుంటాం, B12 డెఫిషియన్సీ. సో సెన్సిటివిటీ ఎక్కువ. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు మనము హాట్ వాటర్తో స్నానం చేసినా, లేదంటే మనము ఇప్పుడు ఏదైనా జెల్ పెడుతున్నాము, ఏదైనా సంథింగ్ డిఫరెంట్ అయింది జెల్, లేదంటే అలా ఉన్నప్పుడు ఎక్స్పైరీ డేట్ అయిన జెల్ కూడా ఏదైనా పెడితే కూడా చాలా ఇమ్మీడియట్ రియాక్షన్ చూపించేస్తుంది, సెన్సిటివిటీ ఎక్కువ అయిపోవడం వల్ల. సో మనం ఏం చేస్తామంటే అప్పుడు ఇంటేక్ ఆఫ్ ఫుడ్ మీద కూడా ఎక్కువ కేర్ తీసుకోవాలి. వాటర్ కూడా పర్ డే అట్లీస్ట్ 3.5 లీటర్ వరకు వాటర్ తాగాలి. అది కూడా ఒకటేసారి కాకుండా పార్ట్గా మార్నింగ్ నుంచి 11 వరకు 1 లీటర్, 11 to 2 1 లీటర్, 2 to 4 1 లీటర్, 4 to 7 1 లీటర్. అలా ఇంటేక్ ఆఫ్ వాటర్ పెంచుకున్న బ్లడ్ ప్యూరిఫికేషన్ బాగుండి ఆటోమేటిక్గా మీరు ఏం అప్లై చేయండి చేయకపోయింది ఆటోమేటిక్గా బ్రైట్నెస్ ఉంటుంది, హైడ్రేషన్ ఉంటుంది కదా, హైడ్రేటెడ్గా ఉంటుంది. స్కిన్ మెయిన్ ఇంపార్టెంట్. వాటర్ తాకపోవడం వల్ల స్వెట్ రావడం, ఆ స్వెట్ వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడం, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల పింపుల్స్ రావడం. పింపుల్స్ మనం కామ్గా ఉండదు కదా, వచ్చి గిచ్చుతాము, అది మచ్చలు. సో ఇదంతా ప్రాసెస్ ప్రాపర్ వాటర్ తాకపోవడం. వాటర్ బాగా తీసుకోండి. కొద్దిగా మంచిగా ఫ్రూట్స్లో మనకి మంచి ఫ్రూట్స్ ఉన్నాయి, పపాయ ఫ్రూట్, వాటర్ మిలన్, తాటి ముంజలు, ఇవన్నీ మంచి ఫ్రూట్స్. ఇవన్నీ రెగ్యులర్గా తీసుకుంటా ఉంటే ఇంటర్నల్ న్యూట్రిషన్ ప్రాపర్గా ఉంటుంది. వాటర్ బాగా తాగుతున్నాం కాబట్టి కొద్దిగా మంచిగా, దాంతోపాటు ఎక్స్టర్నల్ మెయింటైన్ కూడా చేస్తున్నాం కాబట్టి 2 విధాలుగా బాగా యూజ్ అవుతుంది. ఓకే. సో ఇవన్నీ ఈ టిప్స్ పాటించండి. చాలా టిప్స్, ఇన్ని టిప్స్ నేర్చుకున్నాం మనం ఈరోజు. ఇవి చూసి ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకెలాగా ఫేస్కి ఏదైనా మచ్చల విషయంలో కానివ్వండి, ఇంకేదైనా మీకు డౌట్స్ ఉన్నా కానీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా వీడియో చేసి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. నమస్తే. One life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.